హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు రాజ్ వీడియోస్. ఇప్పుడు వచ్చేసరికి మనం ఒప్పో F29 Pro అనేది అన్బాక్సింగ్ చేస్తాం. ఒకసారి చూడండి. ఇంకా దాని లేటెస్ట్ ఫీచర్స్ అనేవి కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. దీంట్లో మీకు దీని డ్యూరబిలిటీ అండ్ దీంట్లో ఇచ్చిన ఫీచర్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి మర్చిపోకండి. మనం బాక్స్ చూసుకున్నట్లయితే ముందు ఈ విధంగా ఉంటుంది. ఒప్పో F29 Pro 5G. మీకు ఇది వచ్చేసరికి మార్బుల్ వైట్ కలర్, ఇది పైన లోగో. మనం సైడ్ కూడా చూద్దాం, సైడ్ ఏమి ఇస్తున్నాయని. ఇక్కడ చూసారు కదా, IP69 ఆల్రౌండ్ వాటర్ ప్రూఫ్ ఛాంపియన్ అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే 300% నెట్వర్క్ బూస్ట్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి 6000 mAh లార్జ్ బ్యాటరీ విత్ 80 watts సూపర్ హుక్ విత్ కింద డ్యామేజ్ ప్రూఫ్ 360 degrees ఆర్మర్ బాడీ ఇవన్నీ ప్రొవైడ్ చేశాడు. సైడ్ వచ్చేసరికి ఏం లేదు. ఆల్రెడీ దీని మీద ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు, అదైతే మనం తీసేసాం. సీల్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనం వచ్చేసరికి ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది. ఒప్పో ఇది కూడా పక్కకు పడదాం. వావ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొబైల్ ఫోన్ ఇచ్చారు మనకి. ఇది మనం పక్కకు పెడదాం. ఇంతకుముందు ఏంటంటే మీకు కవర్స్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇది పేపర్తో వస్తుంది. నెక్స్ట్ లోపల చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోపల ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ Type-C కేబుల్. ఇది USB to Type-C కేబుల్. ఇది ఇప్పుడు పక్క పెడదాం. ఇంకా బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే అవి ఇంక వేరే ఉండవు మనకి. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏమేమి ఇస్తున్నాడు అనేది. నాకు ఇది ఒకటి నచ్చలేదు, ఎందుకంటే కవర్ ఇస్తున్నాడు వీడు, ఎప్పుడు మార్చుతాను కన్నా. కాకపోతే కవర్ క్వాలిటీ అయితే మార్చారు, ఇది మరీ ప్యూర్ ప్లాస్టిక్ అయితే కాదు ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు మనకి. ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఎప్పుడు ఉన్నట్టే ఈ కొన్ని స్టిక్కర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది దేనికంటే మీరు యూవీ గ్లాస్ వేయించుకుంటారు కదా, దానికి ప్రొడక్షన్ కింద యూజ్ అవుతాయి. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్. ఇది చూసుకుంటే సిమ్ అడ్జస్ట్ పిన్. బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే అవి. ఇవన్నీ ఇప్పుడు మనం పక్కకు పెడేద్దాం. ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాం. వావ్, లోపల మొబైల్ ఫోన్ అయితే ఉంది. ఈ విధంగా ఉంది మొబైల్ అయితే కనుక. ఈ స్టిక్కర్ రిమూవ్ చేసేద్దాం మనం. ఇది మార్బుల్ వైట్, ఇది కలర్ వచ్చేసరికి. ఇప్పుడు మనం మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాం. కలర్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంతకుముందు మనం చూసినట్లకల్లా కొంచెం డిఫరెంట్ ఉంది. మనం మొబైల్ ఆన్ చేద్దాం. మనం ఒకసారి కేసెస్ చూద్దాం. ఈ లోపల వావ్, కేస్ వేస్తే మీకు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మొబైల్ అయితే హ్యాండ్ ఫీల్ అయితే కనుక చాలా ప్రీమియంగా ఉంది పట్టుకున్నప్పుడు అయితే కనుక. మొబైల్ అయితే సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం చూద్దాం. ఓ షెట్, 30,000 కట్టుకున్నప్పుడు ఇవైతే ఎక్స్పెక్ట్ చేయము మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బ్లోట్వేర్ అయితే కనుక చాలా ఇచ్చాడు నిజంగా. గేమ్స్ అవన్నీ కూడా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏ వెర్షన్తో వస్తుంది అనేది. ఒప్పో F29 Pro 5G కలర్ వైస్ 15తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఇది వెర్షన్ వచ్చేసరికి, ఇది వచ్చేసరికి మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసరికి 8GB RAM 128GB వేరియంట్. ఇది వచ్చేసరికి మనకు పైన స్క్రీన్ గార్డ్ ఇచ్చాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఓన్లీ జస్ట్ కవర్ టైప్ ఉంది, మరీ హెవీగా లేదు. తీస్తాను చూడండి, చాలా థిన్ అయితే లేదు. ఇప్పుడు దీని గురించి మనం కంప్లీట్గా డీటెయిల్గా అనేది మాట్లాడుకుందాం. డ్యూరబిలిటీ. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ ఇదే పేరు పెడుతుంది. ఎందుకంటే ఒప్పో నుంచి లాంచ్ అయిన ఒప్పో F29 Pro అనేది అంత స్ట్రాంగ్ గా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్ వస్తుంది.
మనం ముందుగా దీని స్పెసిఫికేషన్స్ అనేది చూద్దాం. మనం ముందు ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ తో వస్తుంది. ఇది AMOLED స్క్రీన్ అండ్ 120 రిఫ్రెష్ రేట్ కూడా మనకి డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్కడ తీసిపోయట్లేదు. కలర్స్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇందులో మనకి బ్రైట్నెస్ లెవెల్ చూసుకున్నట్లయితే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 నిట్స్ తో వస్తుంది మనకి ఇది. డ్యూరబిలిటీ ఎస్. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇది IP66, 68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని టెస్ట్ చేద్దాం, రియల్ గా చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇది ఏంటంటే మీకు -20 లో కూడా వర్క్ అవుతుందంట. ఇది మిలిటరీ గ్రేడ్ 8 సర్టిఫికేషన్ తో వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇది వచ్చేసరికి 7 ఫీట్ అండ్ 8 ఫీట్ నుంచి కింద పడినా సరే మీకు ఎటువంటి డ్యామేజ్ అవ్వదని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఒకసారి మనం ఫస్ట్ వచ్చేసరికి వాటర్ రెసిస్టెంట్ టెస్ట్ అనేది చేద్దాం, ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. మెయిన్ మీరు అందరూ చూడాల్సింది ఇదే. ఈ మూల వచ్చేసరికి దాని 18 లిక్విడ్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తాం మనకి. జస్ట్ చెక్ చేద్దాం అండి. ఓకే, ఇప్పుడు మనం లిక్విడ్ టెస్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఏమేమి లిక్విడ్స్ ఉన్నాయి ఏంటనేది చూపిస్తున్నాం. ఒకసారి నేను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మన దగ్గర థమ్స్ అప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్. థర్డ్ వచ్చేసరికి సర్ఫ్ ప్యాకెట్, అంటే సోప్ వాటర్, సర్ఫ్ ఎక్స్ లాంటి ఏం పడినా. నెక్స్ట్ వచ్చేసరికి కోల్డ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసరికి పొగలు వచ్చే హాట్ వాటర్. ఇది పొగలు వస్తున్నాయి చూడొచ్చు మీరు. మనం మొబైల్ టెస్ట్ చేద్దాం. ఇది ఫోన్ అయితే డైరెక్ట్ ఇలా నీళ్ళలో పెట్టేస్తున్నాం, ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న డైలీ యూస్ అలాగే కదా పడిపోయేది. ఇప్పుడు మనం ముందుగా చూసుకున్నట్టయితే థమ్స్ అప్ తో ట్రై చేద్దాం. ఓకే, యాక్చువల్లీ మీకు థమ్స్ అప్ అయితే ఇది మొత్తం పాడైపోతుంది ఏ ఫోన్ అన్నా సరే. మనం థమ్స్ అప్ వేసాం. ఇప్పుడు మనం థమ్స్ అప్ వేసాం. ఫోన్ అయితే చూడొచ్చు మీరు. సౌండ్ కూడా కొంచెం బుసలు కొడుతున్నట్టు వస్తుంది సౌండ్, థమ్స్ అప్ సౌండ్, గ్యాస్ సౌండ్. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్. మామూలుగా వాటర్లో పడితే ఇలాగే పడిపోతుంది కదా డైలీ యూజెస్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మనం హాట్ వాటర్ పోద్దాం. మీరు చూడొచ్చు ఇది ఎంత హాట్ గా ఉందో. ఇది వచ్చేసరికి కిట్లు పొగలు వచ్చేస్తుంది మొత్తం. ఓ కావాల్సిన వాటర్. మీ ఫోన్ అయితే మొత్తం మునిగిపోయింది ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి కూల్ వాటర్ పోద్దాం. ఇది వచ్చేసరికి కోల్డ్ వాటర్. ఈ కూల్ వాటర్ అనేది పోద్దాం. కూల్ వాటర్ కూడా పోస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిస్జన్. నా టేబుల్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, చూశారు కదా. ఇది 1.5 మీటర్ డెప్త్ లో 30 మినిట్స్ వరకు సర్వైవ్ అవుతుంది. ఇది 18 లిక్విడ్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం కొన్ని ట్రై చేసాం ఓన్లీ శాంపుల్ చూపించడానికి మీకు. ఓకే, చూశారు కదా. ఇప్పుడు మొత్తం సర్ఫేస్ కడిగాం. చూశారు కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం దీన్ని క్లీన్ చేస్తున్నాం. ఐ మీన్ ఫుల్ గా టవల్తోనే తుడుతున్నాం. మామూలుగా జనరల్ గా ఎప్పుడన్నా వాటర్ లో కానీ కింద కానీ పడితే చేసేది ఇదే కదా. ఇది ఒకటే కాదు, ఇందులో స్పెషల్ ఫీచర్ కూడా ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడ మీకు ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. ఫుల్ గా వర్కింగ్ అయితే ఫుల్ వర్కింగ్ ఇది. ఇది వచ్చేసరికి ఇప్పుడు మీకు ఎప్పుడైనా వాటర్లో పడింది అనుకోండి, ఇక్కడ ఇస్తున్నాడు కదా స్పీకర్ క్లీనర్, దీని మీద క్లిక్ చేశారనుకోండి టైమర్ స్టార్ట్ అవుతుంది. లోపల ఏమన్నా ఉందనుకోండి బయటకు అనేది మీకు పంపించేస్తుంది. ఇది వచ్చేసరికి
మీకు లోపల వాటర్ ఉంటే కనుక మీకు బయటకి అనేది పంపించేస్తుంది. ఓకేనా, ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది మీకు వాటర్. ఆ స్పీకర్ క్లీనర్ ఆన్ చేసుకోవడం వల్ల లోపల ఎటువంటి డస్ట్ కూడా మీకు ఉంచదు ఇందులో వచ్చేసరికి. మనం ఇప్పుడు IP66-68 అనేది టెస్ట్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి 69 అనేది టెస్ట్ చేద్దాం. 69 అంటే మీకు ఏంటంటే ఫోర్స్ కి వచ్చే వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా మీకు వాటర్ అనేది లోపలికి వెళ్ళదు. దాన్ని 69 రేటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీకు అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీంతో వాటర్ ప్రెషర్ అనేది చెక్ చేద్దాం. దాన్ని 69 రేటింగ్ అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందో ఎలా వర్క్ అవుతుందని చెక్ చేద్దాం. ఓకేనా, ఇంకోటి ఏంటంటే వాటర్ లో పడి అంటే కనుక మీరు ఛార్జింగ్ అయితే పెట్టకండి. మీకు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ దాకా ఛార్జింగ్ అయితే పెట్టకండి. పెట్టారనుకో లోపల చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, దాని వల్ల షార్ట్ సర్క్యూట్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఇది ఒకటి గమనించండి మీరు. మనం ఇందులో బాడీ చూసుకున్నట్టయితే ఆర్మర్ బాడీతో వస్తుంది. ఇది మీకు నార్మల్ కండిషన్ లో కింద పడినా సరే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ బాడీ వేస్తున్నారు. బ్యాక్ సైడ్ వస్తే ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే లేటెస్ట్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది మనకి ఈ మొబైల్ వచ్చేసరికి. అంతేకాకుండా మీరు గేమ్స్ అలాంటివి ఆడుకునే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ వచ్చేసరికి సిలికార్బన్ బ్యాటరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసరికి 6000 mAh తో వస్తుంది. అంతేకాకుండా 80 watts సూపర్ బుక్ ఛార్జింగ్ అనేది మనకి ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు కెపాసిటీ అనేది ఎక్కువ ఇస్తాను, అలాగే వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ తో వస్తుంది మనకి ఇది వచ్చేసరికి. మీకు ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 5 years డ్యూరబిలిటీ ఇస్తున్నారు. అంటే 80% ఛార్జింగ్ అలా మెయింటైన్ చేసుకుంటే కనుక 5 years డ్యూరబిలిటీ అనేది మీకు ఈ మొబైల్ లో బ్యాటరీ అయితే వస్తుంది. ఈ మొబైల్ మీకు రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కి ఛార్జింగ్ అనేది కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు పవర్ బ్యాంక్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ మొబైల్ లో కెమెరా గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ వచ్చేసరికి ఇందులో బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ తో ఇస్తున్నాడు. అంతేకాకుండా మీకు పక్కనే 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుంది. ఈ 2 మెగాపిక్సెల్ వల్ల మీకు యూజ్ ఏంటంటే మ్యాక్రో ఫోటోస్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీ తీసుకోవచ్చు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ తెస్తున్నారు. నెక్స్ట్ ఇది సోనీ సెన్సార్ తో వస్తుంది, సోనీ IMX సెన్సార్. ఇది మీకు ఒకసారి ఇప్పుడు ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ అన్ని చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి ఎలా వస్తుంది వీడియో క్వాలిటీ, ఫోటో క్వాలిటీ అనేది కూడా మీకు చెక్ చేయండి. నైట్ టైం కూడా చాలా బాగుంది. నేను ఇంతకు ముందు F సిరీస్ చూసాను, నేను ఇంతకు ముందు చూసిన F సిరీస్ లో కన్నా ఈ F29 Pro అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయండి, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. Killing the music on the track, yeah. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం ఒప్పో F29 Pro నుంచి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి 4K 30 FPS దాకా మనం బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ నుంచి వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, నా వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. జస్ట్ 1 మీటర్ డిస్టెన్స్ నుంచి అనేది వీడియో రికార్డ్ చేస్తున్నాం. మీరు వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఎలా వస్తుంది ఒకసారి చూడండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఓకే, స్టెబిలైజేషన్ అనేది 4K అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసరికి బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాం F29 Pro. ఇది వచ్చేసరికి స్టెబిలైజేషన్ రికార్డ్ చేస్తున్నాం. 1080p 60 FPS దాకా మనం వీడియో స్టెబిలైజేషన్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అది చూడండి.
ఇది వచ్చేసరికి నేను ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఒప్పో F29 Pro కెమెరా ఇది వచ్చేసరికి 1080p 30 fps దాకా మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. నా వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేను నడుస్తాను. స్టెబిలైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. నేను సన్నకి ఆపోజిట్లో అదే బ్యాక్ సైడ్ ఉన్నాడు సన్ వచ్చేసరికి నేను ఈ టైప్లో పెట్టి వీడియో రికార్డ్ చేస్తాను. మీరు కలర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మీకు సన్నకి ఎదురుగా తీసుకెళ్తాను. చూడండి ఏ విధంగా వస్తుందో. కలర్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. మీకు ఈవినింగ్ టైం వచ్చేసరికి 4 o'clock అవుతుంది. ఒకసారి పరిగెడతాను. స్టెబిలైజేషన్ అది చెక్ చేయండి ఏ విధంగా వస్తుందో ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ కెమెరాది. కలర్స్ అవి బాగున్నాయి నాకు అనిపించేది. అయితే బొకే వీడియో ఇది ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. మీరు బ్యాక్గ్రౌండ్ అనేది చూడొచ్చు. ఇది అడ్జస్ట్మెంట్ బొకే అనేది చాలా క్లారిటీగా అండ్ క్లియర్గా ఉంది. నడుస్తున్నాను వెనకట్ల ఫేస్ అది ఫోకసింగ్ నా ఫేస్ అది ఎలా ఫోకస్ అవుతుందో మీరు చెక్ చేయొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ అంతా కూడా బాగుంది, పర్లేదు. ఈ ప్రైస్ రేంజ్లో మీకు క్వాలిటీ అవుట్పుట్ వస్తుందంటే. బ్యాక్ సైడ్ కెమెరా కూడా మనం రికార్డ్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా తిప్పినా సరే మీరు క్వాలిటీ అయితే బాగా వస్తుంది ఫ్రంట్ కెమెరా అయితే కానీ బొకే వీడియో. బ్యాక్ కెమెరా ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా, ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాం. ఇది మనోడు నడుస్తున్నాడు. అది మీరు బ్యాక్ సైడ్ ఎడ్జ్ డిరెక్షన్ అన్ని కూడా చెక్ చేయొచ్చు. క్వాలిటీ ఇది 2x జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు 1x జూమ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి 1x, ఇది వచ్చేసరికి 2x, సారీ 1x 2x దాకా షిఫ్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది బొకే వీడియో అనేది. ఇందులో చాలా కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. ఇప్పుడు మనం చూద్దాం అన్ని ఫోన్లకి ఈ ఫోన్ కి వేరియేషన్ ఏంటని చెప్పేసి. ఇందులో ఏంటంటే లేటెస్ట్ గా టెక్నాలజీకి సంబంధించి బ్యాండ్స్ అనేవి ఇచ్చారు. అంటే 300% దాకా కూడా మీకు సిగ్నల్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే హంటర్ యాంటీనా అని చెప్పేసి కొత్తగా ఇందులో మీకు గేమ్స్ ఆడడం వల్ల కూడా సిగ్నల్ డ్రాప్ అవుతుంటుంది వైఫై కనెక్ట్ చేసినప్పుడు లేదా మొబైల్ డేటా ద్వారా. ఇందులో సరికి మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే యాంటీనా అనేది యాడ్ చేశారు కాబట్టి. ఈ మొబైల్ లో వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనేవి మనకి ఈ మొబైల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఎక్స్ట్రా బూస్ట్ వాల్యూ అని చెప్పేసి 300% దాకా మనకి సౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇందులో ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి కెమెరాలో ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఏ ఎరైజర్, ఏ ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది. మనం వీటిలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఏ ఎడిటర్ చూపిస్తుంది చూసారా. ఇందులో వెళ్ళి ఏ ఎరైజర్ జస్ట్ ఇది ఉంది కదా స్మార్ట్, ఇలా పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ గా రిమూవ్ అనేది చేసేది దగ్గర నుంచి పర్సన్. ఈ ఏ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ మొబైల్లో ఉన్నాయి. ఇందులో ఇంకో ఫ్యూచర్ గురించి అనేది మాట్లాడుకుందాం. ఏంటి గ్లౌజెస్ వేసుకుంటానని చూస్తున్నారా? కంగారు పడకండి, అదే చూపిస్తాను ఇందులో స్పెషాలిటీ ఏంటి అనేది. ఇప్పుడు మీరు బైక్ రైడర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కార్ డ్రైవర్స్ అయి ఉండొచ్చు. కొంతమంది గ్లౌజెస్ వేసుకుంటారు, లేకపోతే మీరు ఎక్కడన్నా చలి ప్రాంతాల్లో ఉండొచ్చు. ఆ టైంలో మీకు స్క్రీన్ అనేది వర్క్ అవ్వదు కదా. జస్ట్ చూడండి, ఇది F29 Pro మొబైల్ ఇది. ఓకే, ఇందులో స్పెషల్ ఇప్పుడు చూపిస్తాను. ఇది గ్లౌజ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు యాక్చువల్లీ ఈ చూడొచ్చు, ఇక్కడ మీకు రఫ్గా ఉంటుంది. ఈ బటన్ ఫింగర్ దగ్గర కూడా రఫ్గా ఉంటుంది. ఈ రెండు కూడా, ఈ థర్డ్ ఫింగర్ నుంచి ఏముండదు మీకు, ఈ 3 ఫింగర్స్ కూడా. ఇప్పుడు మీరు చూడొచ్చు వర్క్ అవుతుంది. ఈ ఫింగర్ కూడా వర్క్ అవుతుంది మీకు. ఈ ఫింగర్ వచ్చేసరికి కొన్ని గ్లౌజెస్ ఎవరు ఏదైనా సపరేట్ తెప్పించాను. ఓకే, కొన్ని గ్లౌజెస్ కి ఈ ఫింగర్ వర్క్ అవుతుంది. కొంతమంది పట్టుకుని నేను డ్రా చేయాలని అవ్వదు మీకు, ఓన్లీ బటన్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫింగర్ తో డ్రా అవ్వట్లేదు. ఇది వచ్చేసరికి మామూలుగా అవుతుంది మీకు. ఇప్పుడు నేను నా మొబైల్ చూపిస్తాను ఒకసారి, దాని గ్లౌజెస్ వర్క్ అవుతుందో లేదో. ఇది వర్క్ అవ్వట్లేదు మీకు, చూసారు కదా. ఇది మామూలుగా వర్క్ అవుతుంది మీకు ఈ ఫింగర్ వచ్చేసరికి, ఎందుకంటే ఇట్లా రఫ్గా ఇస్తారు కాబట్టి. ఓకే, ఇందులో స్పెషాలిటీ అదే. మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందులో సెర్చ్ బార్ లో గ్లో మోడ్ అని కొడుతుంది, ఇక్కడ వస్తుంది. ఈ గ్లో మోడ్ కనుక మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆన్ చేస్తారు కదా. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, ఇది నార్మల్. ఇప్పుడు థర్డ్ ఫింగర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, మీకు చూపిస్తాను. ఈ గ్లో మోడ్ అనేది మీకు ఇందులో యూజ్ అవుతుంది. మీరు ఏ ఫింగర్ తో టచ్ చేసినా సరే మీకు ఇది యూజ్ అవుతుంది ఈ గ్లో మోడ్ అనేది. ఇది నేను ఈ ఫింగర్ తో యూజ్ చేస్తాను. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినా సరే యాప్ ఓపెన్ అవుతుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం మనం, ఇది ఓపెన్ అవుతుంది. బ్యాక్, క్రోమ్, మీకు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇది ఇందులో స్పెషల్ గ్లో మోడ్ అని చెప్పి లేటెస్ట్ గా ఎత్తాడు. నెక్స్ట్ మనం ఇందులో చూసుకున్నట్లయితే ఇది 3 వేరియంట్స్ తో వస్తుంది. 8GB 128GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8GB 256GB స్టోరేజ్ వస్తుంది. ఇంకా థర్డ్ వచ్చేసరికి
12 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది UFS 3.1 తో వస్తుంది. LPDDR4X ర్యామ్ తో వస్తుంది మనకి ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మీకు 2 మోడల్స్ లో వస్తుంది. Oppo F29 అండ్ F29 Pro అలా 2 వేరియంట్స్ లో వస్తుంది. మీకు F29 కి F29 Pro కి వేరియేషన్ ఏంటంటే మీకు ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. F29 లో వచ్చేసరికి మీకు స్టెబిలైజేషన్ ఇవ్వడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. మీకు F29 లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తో వస్తుంది. అది కాకుండా బ్యాటరీ కూడా చేంజ్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ తీస్తాడు. F29 లో వచ్చేసరికి 6500 mAh బ్యాటరీ తీస్తాడు. ఇది వచ్చేసరికి మీకు 80 watts ఊక్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మీకు F29 లో వచ్చేసరికి 45 watts ఊక్ ఛార్జింగ్ అనేది ఇస్తాడు. మిగతా అన్ని ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి. మెయిన్ చేంజెస్ వచ్చేసరికి ఇది ఒకటే. మిగతా అన్ని ఫీచర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అన్ని కూడా సేమే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని బట్టి చూస్ చేసుకొని తీసుకోవచ్చు. చూసారు కదా Oppo F29 Pro గురించి అండ్ Oppo F29 కి దీనికి వేరియేషన్ ఏంటనేది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ కోసం నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఆల్.